హలో అండి. సో, ఇవాళ మనము ఈ సన్‌ఫ్లవర్ తోటలో ఉన్నాం. ఎంత చక్కగా సన్‌ఫ్లవర్ అంటే సన్‌ని చూసుకుంటా ఓపెన్ అవుతా ఉంటాయి ఒక్కొక్క గింజ. సో, ఇది మన సన్‌ఫ్లవర్ నూనె అనేది కూడా మన రష్యా నుంచి వచ్చింది. బట్ మనం కూడా దీన్ని అడాప్ట్ చేసుకున్నాము. ఈ ఫ్లవర్ ఎంత ముద్దుగా ఉంది చూడండి. సో, దీన్ని ఫెబనాచి దాంట్లో ఒక్కొక్క గింజకి ఒక్కొక్క ఫ్లవరు. సో, ఆ ఫ్లవర్‌ని పాలినేట్ చేయడానికి ఈ చిన్న చిన్న మన లిటిల్ సోల్జర్స్ అనొచ్చు వీటిని. సో, అవి టక 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 ఇక్కడ బాక్సులు పెట్టిన వెంటనే పూల మీదకెళ్ళిపోయి దాంట్లో ఉన్న ఈ పుప్పొడిని, అలాగే మకరందాన్ని సేకరిస్తూ, మన బీ కీపర్స్‌ని ఆహ్లాదపరుస్తూ, అట్లానే ఇంత మంచి తేనె ఇచ్చే ఇలాంటి విత్తనము తయారు చేసే మన సీడ్ కంపెనీలు, అలాగే ఈ రైతులు ఈ పంటని వేసుకోవడం వల్ల మనకి ప్రకృతిలో ఎన్నో రకాల పక్షులకి, కీటకాలకి కూడా ఆహారము ఇచ్చిన వాళ్ళం అవుతున్నాము. అలాగే మనం కూడా మంచి నూనె, ఎందుకంటే బయటంతా రిఫైన్డ్ ఆయిల్ మనకంతా వచ్చేదంతా కల్తీ నూనె. బట్ మనకి ఇలా ఎకరేజ్ పెరిగే కొద్దీ మన ఆయిల్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది కాబట్టి మనం కూడా మంచి నూనె తినవాళ్ళం అవుతాము. అలాగే మరీ ముఖ్యంగా మంచి తేనె తినవాళ్ళం